దేవో భవ అస్మద్గురుభ్యో నమః. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియర్ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. వేదిక పైన శ్రీమాన్ పూజ్య మా గురుతుల్యులు అన్నమాట వీళ్ళందరూ. యాదిరెడ్డి గారు, యాది రావాలంటే యాదిరెడ్డి గారిని యాది చేసుకోవాలి. ప్రగతి వైపు దేశం సాగాలి అంటే మనం ప్రకృతి వైపు వెళ్ళాలి. శ్రీమతి ప్రగతి గారు నా పక్కన ఉన్నారు. అధ్యక్షులు నరహరి గారు, మీరందరూ కలిసి ఇంత చక్కటి హిందూ సమ్మేళన కార్యక్రమం జరిపిన కార్యకర్తలందరినీ అభినందిస్తూ ఇప్పటి వరకు ఇంత చక్కటి నృత్య కార్యక్రమం చేశారు. కలరి విద్య చక్కగా అందించారు పిల్లలు. మన పిల్లలకు అదందరికీ అందించాలి. నేను మీలాగా అక్కడ కూర్చునేవాడిని, అక్కడి నుంచి ఇక్కడ రావాలి అంటే నాకు 40 సంవత్సరాలు పట్టింది. అబద్ధానికి వేగం ఎక్కువంట, నిజానికి ఓపిక ఎక్కువంట. మీరు చాలాసేపు నుంచి ఓపికగా కూర్చున్నారు, చాలా సంతోషం. భగవంతుడు తక్కువ తినమని ఒక నోరిచ్చాడు, ఎక్కువ వినమని 2 చెవులు ఇచ్చాడు. తింటే పశువుల విలువ పెరుగుతుందంట. అవు బాగా మీద పెట్టామనుకోండి దాని విలువ పెరుగుతుంది, వింటే మనుషుల విలువ పెరుగుతుందన్నమాట. అందుకే ఎవరు చెప్పినా కూడా శ్రద్ధాభక్తితో వినాలి. టీచర్ పిల్లవాడిని అడిగిందంటండి, జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది అని. ఎక్కడుందండి? పూరి జగన్నాథ్ అంటారు. పిల్లవాడు పూరి అని రాశాడంట, వెనుక వాడికి కాపీ కొట్టాలంట. వాడు అనుకున్నాడంట నేను పూరి రాస్తే టీచర్ తెలిసిపోతుందని వాడు చపాతి అని రాశాడంట. 2 ఆన్సర్ పేపర్ టీచర్ దగ్గర వెళ్ళిందంటండి. టీచర్ కూడా ఆన్సర్ తెలియదంట. టీచర్ అనుకున్నదంట పూరి అయినా చపాతి అయినా గోధుమ పిండితోనైనా 2కి 100 వేసేసింది. మన జీవితం అంతా కాపీ కొడుతుంటామండి. ఇంట్లో కరెంటు పోయింది అనుకోండి, ఫస్ట్ పక్కింట్లో దొంగి చూస్తామండి, అక్కడ కూడా పోతే జర తృప్తి అండి. అనుకోకుండా దేవుడు ఇంటికి వచ్చాడంటండి. ఆమెను అడిగాడంట, అమ్మా ఏమైనా కావాలి అంటే కోరుకోమని. ఆమె అడిగిందంటండి, దేవుడా మా ఇంటికే వచ్చావా, పక్కింటికి కూడా వెళ్ళావా అని. స్వయంగా దేవుడే ఇంటికి వచ్చి ఏం కావాలో కోరుకోమంటే మన సమస్య పక్కిళ్ళు. అప్పుడు దేవుడు చెప్పాడంట, పక్కింటికి కూడా వెళ్ళొచ్చానమ్మా అని. ఆమె ఏం కోరుకున్న స్వామి అని. నీకేం కావాలో కోరుకోమంటే ఆమె ఏం కోరుకున్న స్వామి అని. ఏం లేదమ్మా, నీకేమి ఇచ్చినా దాన్ని డబల్ ఇమ్మని కోరుకున్నది అని. అప్పుడు ఆలోచన స్టార్ట్ అయిందంటే ఈమెది. 1 కోటి రూపాయలు అడిగాను అనుకో, పక్కింటి ఆమెకు 2 కోట్లు పోతాయి. మంచి బంగారు నెక్లెస్ అడిగాను అనుకో, పక్కింటి ఆమెకు 2 పోతాయి. మంచి పట్టు చీర అడిగాను అనుకో, పక్కింటి ఆమెకు 2 పోతాయి. ఈమె ఆలోచించి దేవుడా నాదొక కన్ను తీసేయమన్నదంటండి. ఎందుకండి? పక్కింటి ఆమె 2 పోతాయండి. అది కాకూడదు. 195 దేశాల్లో లోకా సమస్త సుఖినో భవంతు అనే దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ దేశంలో పుడతాం, అది కూడా హిందువుగా పుడతాం. కాబట్టి ఈ మానవ జన్మ సార్థకం కావాలి అంటే 100 పనులు మానేసి భోజనం చేయాలంట. మీరందరూ చేయండి. 1000 పనులు మానేసి స్నానం చేయాలంట. 1,00,000 పనులు మానేసి దానం చేయాలంట. 1,00,00,000 పనులు మానేసి భగవంతుడి నామస్మరణం చేయాలంట. స్మరణంలో స్వ మర్చిపోతే మరణం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారంటే మీరు డెత్ దగ్గరకు వస్తున్నారు, చావుకు దగ్గరకు వస్తున్నారు. ఎంట్రికలు పలుతున్నాయంటే టికెట్ RACలో ఉంది, ఎప్పుడైనా కన్ఫర్మ్ అవ్వచ్చు. అయినా దాన్ని ఇంకా నల్లగా చేసుకుంటూ కూర్చోవడం కాదు. మానవుడు మాధవుడిగా మారిన భూమి ఇది. ఒక మానవుడు మాధవుడిగా మారాలి అంటే అమ్మలో మా, నాన్నలో నా, గురువులో ఊ, దేవుళ్ళలో డు, ఈ 4 కలిస్తేనే మానవుడు. మానవుడు మాధవుడిగా మారాలి అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ 4 కృప కావాలి. జీవితంలో 4 కష్టమైన పనులంట. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంటండి, దోమకి చీర కట్టలేమంటండి, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంటండి, మనిషిని తృప్తిపరచలేమంటండి. డబ్బా పాలు తాగి అందరూ డబ్బు అంటున్నారండి. తల్లి పాలు తాగిన వాడిని తల్లి భారతమాత కోసం బ్రతకాలనుకుంటున్నాను, బ్రతుకుతున్నాను అన్నమాట. కాబట్టి సంసారం మన ఎంబడి రాదంట, సంస్కారం మన ఎంబడి వస్తుందన్నాడు. అందుకే స్మరణం చేయాలి. నిరంతరం ఈ కంఠంలో ఆ భగవంతుడి నామస్మరణం ఉండాలి. ఒక శవం వెళ్తూ ఉంటుందంటండి, అటు నుంచి పెళ్లి కూతురు తీసుకొస్తుంటారంట. అప్పుడు ఈ శవం ఆ పెళ్లి కూతురు చెప్తుందటండి, అమ్మా నిన్ను 4 మోస్తున్నారు, నన్ను 4 మోస్తున్నారు, నీకు పూలదండ వేశారు, నాకు పూలదండ వేశారు,
నీకు బొట్టు పెట్టారు, నాకు బొట్టు పెట్టారు, నీకు చీర కట్టారు, నాకు చీర కట్టారు. కానీ ఒక్కటి మర్చిపోకమ్మా, ఒకప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నా, నేను పెళ్లి కూతురుగా ఉన్నా, కానీ ఒకరోజు నువ్వు నా పొజిషన్ రావాలి అని శవం చెప్తుందంట అండి. అందరం పోయేవాళ్ళమే, మానవ జన్మ సార్థకం కావాలి, అందరూ బాగుపడాలి అంటే ఆ భగవంతుని నామస్మరణం. కంఠానికి అందం ఎప్పుడు అంటే కంఠస్థం రావాలంట. బంగారం వేసుకుని తిరగండి వద్దనట్లేడు. జగజ్జైత్ర కమంత్రేణ రామనామాభిరక్షితం యఖంటే దారయే తస్య కరస్థ సర్వసిద్ధయ అంటుంది రామరక్షా స్తోత్రం. ఆర్థా విషణ్ణ శిథిలాశ పీతా ఘోరేషు వ్యాధిశ్వస్తమాన సంకీర్తన నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు అంటే విష్ణు సహస్రనామం. అన్ని దుఃఖాల నుంచి బయటపడాలి అంటే ఆ భగవంతుని నామస్మరణం అందరూ కలిసికట్టుగా చేయాలి. భోజనం కూడా కలిసికట్టుగా చేయాలి. అనుకోకుండా కుర్రవాడు పెళ్లి కార్యక్రమం పెట్టుకున్నాడంటండి. ముందు రోజు డ్యాన్స్ ప్రోగ్రాం బాగా జరుగుతుందంటండి. సడన్గా యమధర్మరాజు వచ్చేసాడంటండి. స్వామి పెళ్లి రేపు పొద్దునండి, ముందు రోజే వచ్చేసారేంటి అన్నాడంట. ఏం లేదయ్యా, నాకు ఒక లిస్ట్ ఇచ్చారయ్యా, దాంట్లో మొదటి పేరు నీదే ఉందయ్యా, నిన్ను తీసుకెళ్దామని వచ్చాను అన్నాడంట. ఏం స్వామి, కనీసం పొద్దున్నే పెళ్ళండి నాది, కనీసం ఫోన్ చేసి రావచ్చు కదా అన్నాడంట యమధర్మరాజు. నాకెవరు ఫోన్ ఇప్పిస్తలేరా అన్నాడట. తాండూరు మార్కెట్లో 5G ఫోన్ స్వామి, చాలా బాగుంటుంది, తీసుకొచ్చి ఇస్తాను స్వామి, టీ తాగుతారా అని అడిగారంట యమధర్మరాజు. యమధర్మరాజు అడిగాడంటే అండి, టీ అంటే ఏంటి అని. చాలా బాగుంటుందండి, నీలోఫర్ చాయ్ స్వామి, చాలా బాగుంటుంది, తాగి చూడండి అని టీ తీసుకొచ్చి ఇచ్చాడంటండి. 3 నిద్ర మాత్రలు కూడా టీలో వేసేసాడండి. యమధర్మరాజు తాగాడంటే నిద్రపోయాడంటండి. కుర్రవాడు ఆ లిస్టు తీసుకొని తాండూరు మార్కెట్ వెళ్ళి కంప్యూటర్ మీద కూర్చొని ఆయన పేరు పైన ఉంది కదా దాన్ని కింద పెట్టాడంటండి. వేరే వాళ్ళ పేరు పైన పెట్టి లిస్టు పట్టుకొచ్చాడంటండి. ఇంటికి వచ్చేవాడు యమధర్మరాజు నిద్ర నుంచి లేచాడంటండి. అయ్యా, నరకంలో చాలా టెన్షన్గా ఉంటుందయ్యా, నిద్ర రావట్లేదయ్యా, నువ్వు ఏమి ఇచ్చావు, ఆ నీలోఫర్ చాయ్ చాలా బాగుందయ్యా, నీకు ఒక చిన్న ఫేవర్ చేస్తా అన్నాడంటండి. ఏం చేస్తారు స్వామి అని అడిగాడంటండి. పైనుంచి తీసుకెళ్ళనయ్యా, కింది నుంచి తీసుకెళ్తా అన్నాడు. ఆయు కర్మ చ విత్తం చ విద్యా నిధనము అచ పంచైతాని విసృజ్యంతే గర్భస్థవ దేహిన అంటాడు చాణక్యుడు. ఆయుష్ మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు, ఆయు కర్మ ఏం పని చేస్తారు, ఆయు కర్మ చ విత్తం ఎంత సంపాదిస్తారు, ఆయు కర్మ చ విత్తం చ విద్య మీరు ఏం చదువుకుంటారు, చ విద్యా నిధనము అచ మీరు ఎప్పుడు చనిపోతారు. మీరు పుట్టినప్పుడే డిసైడెడ్ అండి, అయినా భయపడి 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 ఎన్ని రోజులు బతుకుతారా అండి. ఒంట్లో నుంచి భయం వెళ్ళిపోవాలి. చాలామంది రకరకాలుగా పుస్తకాలు చదువుతూ ఉంటారండి, కానీ ఒక పుస్తకం చదవండి, ఒంట్లో నుంచి భయం వెళ్ళిపోవాలంటే ఆ భగవద్గీతను అందరూ చదవాలండి. ఎంతమంది చదువుతారండి ఇక్కడ? సంతోషం, చేతులు ఉన్నవాళ్ళు లేపండి. ఒక 10 చేతులు లేచారు. ఎంతమంది భోజనం చేస్తారండి ఇక్కడ? అందరు చేస్తారా అండి తాండూరులో? ఎంత ఆశ్చర్యం అండి. మానవ జన్మ సార్థకం కావాలి, ఈ కుల మతాలకు అతీతంగా బ్రతకాలి. ప్రగతి వైపు దేశం సాగాలంటే మనం ప్రకృతి వైపు వెళ్ళాలి. చాలామంది ఉదయం లేవంగానే టీ గురించి ఆలోచిస్తారండి. నా జీవితంలో టీ గురించి ఆలోచించలేదండి, నేను ట్రీ గురించి ఆలోచిస్తుంటాను అనమాట. ఆ చెట్టు గురించి ఆలోచిస్తుంటాను. కొందరు రాజకీయ నాయకులు ఈ చైర్ గురించి ఆలోచిస్తారండి. ఆ చైర్లో సీ తీసేయండి, ఏముందండి? హెయిర్. ఆడవాళ్ళు మీలాంటి వాళ్ళు హెయిర్ గురించి ఆలోచిస్తారండి. ఆ హెయిర్లో హెచ్చు తీసేయండి, ఏముందండి? హెయిర్. నేను ప్రకృతి గురించి ఆలోచిస్తూ పెరిగిన వ్యక్తినండి. గత 44 సంవత్సరాల నుంచి నేను ఏనాడు కూడా ఒక చెత్త బయటికి వేయలేదు, ఏ నీటిని కలుషితం చేయలేదు, అది పాటిస్తూ వస్తున్నాను. ఎప్పుడైనా మా ఇంటి దగ్గర రండి, చాలామంది వైరాగ్యం వచ్చి అడవికి వెళ్ళాలనుకుంటున్నారు. నేను ఎక్కడుంటానో అక్కడే అడవి సృష్టించాలని సృష్టించాను అన్నమాట. ఆ దిశగా సాగాలి, ఈ మానవ జన్మ సార్థకం కావాలి. చాలామందికి ఇంట్లో నిద్ర రాదండి, కార్యక్రమం అంటే నిద్ర వస్తుందండి. తాండూరులో హిందూ సమ్మేళనం జరుగుతుందంటండి. కుర్రవాడు వెనకాల వెళ్ళి నోరు తెరిచి పడుకున్నాడంటండి. అటు నుంచి ఒక పాము వెళ్తుందంటండి, తన పుట్ట అనుకొని నోట్లో వెళ్ళిపోయిందంటండి. సతీష్ గారు ఇలాంటి సేవకులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారంటండి. డాక్టర్ గారు హిందువుల సమ్మేళనం బాగా జరుగుతుంది తాండూరులో, కుర్రవాడు నోరు తెరిచి పడుకున్నాడండి, నోట్లో పాము వెళ్ళిపోయిందండి, ఏం చేయమంటారు అని. ఏం లేదయ్యా, కొన్ని శనగలు 4 పుల్లారెడ్డి స్వీట్ తీసుకురా అన్నారంటండి. ఇంతేనా అండి అన్నారంట. ఫస్ట్ శనగలు తినమన్నాడంటండి, తిన్నాడంటండి. ఇప్పుడు ఏం చేయమంటారని అడిగారంటండి. ఆ 4 పుల్లారెడ్డి స్వీట్ కూడా తినేయమన్నారంటండి. హాయిగా తిన్నాడంటండి. ఇంటికి వెళ్ళిపో, రేపు సాయంత్రం 5 గంటలకు మళ్ళీ రా అన్నారంటండి. మళ్ళీ వచ్చాడంటండి. మళ్ళీ శనగలు పుల్లారెడ్డి స్వీటు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజుల నుంచి ఇదే ట్రీట్మెంట్ నడుస్తుందంటండి. 6వ రోజు
ఆయన అనుకున్నాడంట డాక్టర్ దగ్గర వెళ్తే మళ్ళీ శనగలు పుల్లారెడ్డి స్వీట్స్ తీసుకురమ్మంటారని వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్ళాడంటండి. కూర్చొని ఫస్ట్ డాక్టర్ ముందు శనగలు తిన్నాడంటండి. ఇంకెట్లయినా పుల్లారెడ్డి స్వీట్ తినమంటారని తినబోయాడంటండి. డాక్టర్ గారు అన్నారంటండి 10 నిమిషాలు ఆగవయ్యా అన్నారంట. ఈయన 10 నిమిషాలు ఆగాడంటండి. పాము మెల్లగా బయటికి వచ్చిందంటండి. దేనికోసం వచ్చిందండి? దేనికోసం వచ్చిందండి? పుల్లారెడ్డి స్వీట్ ఇవ్వలేదని పాము బయటికి వచ్చిందంటండి. డాక్టర్ గారు దాన్ని పట్టుకొని అడవిలో వదిలేశారండి. మీ జీవితం కూడా అంతేనండి. ఈ 40 రోజులు ఒక దీక్షగా నేను రోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తగా శాఖకు వెళ్తాను, చక్కగా లలితా సహస్రనామం చదువుతాను, రోజు గుడికి వెళ్తాను, ఆ విష్ణు సహస్రనామం చదువుతాను, భగవద్గీత చదువుతాను, చదివిస్తాను అన్న ఒక అలవాటు చేసుకున్నారనుకోండి, మీ జన్మ సార్థకం అవుతుంది. తల్లిదండ్రులు జన్మనిస్తారండి, గురువు జన్మ లేకుండా చేస్తాడు. అలాంటి గురు పరంపర ఉన్న దేశం భారతదేశం.